2025 మార్చి 15న సెర్బియాలో బెల్గ్రేడ్లో జరిగిన భారీ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలో ఒక భయానక సంఘటన చోటు చేసుకుంది. దీనివల్ల ఆన్లైన్లో తీవ్ర చర్చ మొదలైంది. అందరూ మౌనంగా ఉన్న సమయంలో నిరసనకారులు చెవులు మూసుకుంటూ భయంతో పరుగులు తీయడం వీడియోలో కనిపిస్తుంది. దీన్ని అనేక మంది రహస్య సోనిక్ ప్రభావం అని వివరించారు. దాదాపు 1/2 కోటికి పైగా ప్రజలు దీనిపై విచారణ కోరుతూ పిటిషన్లకు సంతకం చేశారు. సాక్షుల ప్రకారం పోలీసులు రహస్య సోనిక్ అనే శబ్ద ఆయుధాన్ని రహస్యంగా వాడినట్లు అనుమానం వ్యక్తం చేశారు. వారికి తలనొప్పులు, చెవుల్లో మోగుడు వంటి లక్షణాలు ఉన్నట్లు తెలిపారు. అధ్యక్షుడు అలెగ్జాండర్ వుచ్ దీనిని పూర్తిగా అబద్ధమన్నారు. కానీ మంత్రి ఇలాకా డాచిన్ పోలీసుల దగ్గర రహస్య సోనిక్ పరికరం వాహనంలో ఉంది అని చెప్పారు. అయితే అది ఉపయోగించలేదని కూడా చెప్పారు. అంతర్జాతీయ మీడియా మరియు విశ్లేషకులు ఆ పరికరం అక్కడ ఉన్నదని ధృవీకరించడంతో అనుమానాలు పెరిగాయి. అధికారులు శబ్దం సాంకేతిక లోపం వల్ల వచ్చిందని చెబుతున్నారు. అసలు శబ్దం ఎలా వచ్చిందో, నిజంగా ఆయుధం వాడారా అన్నది ఇంకా స్పష్టంగా తెలియదు.